పంచ్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది బెదరు. ఎవరికి? నీకే బెదరు. గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు. నీకు సలగదిలే టైం వచ్చేసింది. టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది. కొచ్చినే లేదు. కాన్సంట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటి గురువు గారు, వీడేనా డైమండ్? వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడికి విస్తరలేపటం తప్ప లెగ్గు లేవదు. నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది. తిండి కలవాడే పండ కలవాడు కదా బెదరు. రేయ్, వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమనరా. ఇది ఆగాలంటే అరగంట పడుతుంది. చూసావా తమ్ముడు, అతను నోటి దురుసని ఊరుకుంటే ఎలాగయ్యా? మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి. అవును తమ్ముడు, ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే, అతను తల దించుకోవాల్సిందే. ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండెపోటు వచ్చింది. ఆవేశం తెచ్చుకో, రెచ్చిపో, కిక్ పవర్ చూపించో. వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ, ఫ్రీ మోషన్ తక్కువ. హలో, కొంతేరేనా? అదే పాలకొల దగ్గర కొంతారు. నేను బసపన్నాను మాట్లాడాను, మా బామ్మర్ది కలపోయా. ఒరే ఎదో బామ్మర్దే, ఇంకా కలపలేదా? ఆడనుకు నేను తిట్టేశానయా, కలుపు. ఒరే సన్నాసి బామ్మర్ది, నువ్వు మాట్లాడకరా. నేను ఇక్కడ అసలు ఆఫ్ ఛార్జీలో మాడుతున్నాను. ఒరే నేను చెప్పేదేనరా, 10 లక్షలు చేపల చెరువులో పోసావు, సర్వనాశనం అయిపోయింది. కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని 25 ఎకరాలు కొనిపించావు. ఒరే సిటీలో బొండం అమ్మితే 10 రూపాయలు వస్తుందన్నావు. సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి 100 రూపాయలు వస్తుందన్నావు. ఏమీ లేదు. పోన్లే ఒక మాట చెప్పు, ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా? ఒరే ఎంత నాశనం అయిపోయినా ఎకరానికి లారీ దిగుద్దంట కదేంట్రా? నేనేమనుకోని చెప్పరా, ఎన్ని కాయలు దిగినీరా? సార్ అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి. ముంబై బాల్సాగర్ కి ఫోన్ చేస్తాయి, ఫోన్ ఇస్తాయి. నువ్వు లైన్ లో ఉండరా. నా బామ్మర్ది కన్నా బాల దాకరే ఇంపార్టెంటా నీకు? అర్జెంటా నీకు? ఇక్కడ మ్యాటర్ తెలుసా? 25 ఎకరాలు రా, 5000 చెట్లు రా. చెట్టుకు ఒక కాయ కాసిన పర్వాలేదు అఠాయ్. మరి ఎన్ని కాయలు అఠాయ్? ఎకరానికి ఒకటి అఠాయ్. నువ్వు ఎరుగుదు అఠాయ్, ఎరుగుదు అఠాయ్, నువ్వు ఆపుతాయి, ఎరుగుదు అఠాయ్, నువ్వు ఆపుతాయి, కూర్చుంటాయి. ఇప్పుడు నాకు తెలవగడు. నీకేం చెప్పినాయి? నువ్వు ఇక్కడ లైన్లో వద్దు, ఉండరా. అక్కడ మాడతాయి. నా మాట వింటాయి, నువ్వు ఫోన్ మాట్లాడతాయి. ఒరే ఇప్పుడు బావగారు, బావగారా? బావగారా? బాగున్నారా? బావగారా? బాగున్నారా? ఒరే నువ్వు లైన్ లో ఉండరా, కొత్త బామ్మర్ దొరికాడు. ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది? 25. ఎన్ని చెట్లు ఉన్నాయి? 5000. చెట్టుకు ఒక కాయ కాస్తే ఎన్ని వస్తాయి? 5000. మరి నువ్వు మనిషో పశువురా? నేనా? ఎకరానికి ఒక కాయగా ఎంతావా? ఎకరానికి ఒక కాయగా ఎంతావరా? నేను కాని మీ అక్క కాని ఇంటర్లో గాని సమ్మర్ లో గాని ఒక బొండం తాగేవరా? నాకేం తెలుసు? ఏం పుట్టకు పుట్టేవరా నువ్వు? ఎకరానికి ఒక కాయగా ఎంతావా? దేనికంటే నువ్వు కుద్దుందా నీకు? కూర్చో. యారా నీకు రూమ్ లో నేను ఏమని చెప్పాను? ఏం చెప్పావు? అడిగింది నిన్ను కాదు, ఈయన్ని. ఏమని చెప్పాను? ఎస్టీడీకి వద్దు, ఎస్టీడీకి వెళ్దాంరా అని చెప్పావు. అన్నావు కదరా నువ్వు. మెదడు తినేసినట్టు బాబుడు. ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వుండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఉషేంట్రా, చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టర్ టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి?
శ్రీరామనగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బైది బాయ్ మాస్టారు, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బైది బాయ్ శాలరీ ఎంతో? ఏమండి నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పే లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు. మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామనగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనపడతాను. అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇల్లును. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో అయ్యో అలా పడిపోయాడేమిటి? అయ్యో లేలే, ఏమైందిరా? తొక్క మీద కాలేసా. అది సరే, నిన్న నన్ను రెచ్చగొట్టేసి అలా వెళ్ళిపోయావంటే నువ్వనుకుని నీ ఫ్రెండ్ తో ప్రొసీడ్ అయిపోయి షోల్డర్ మీద షోల్డర్ వేసేసాడు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. ఇది అప్పుడే నన్ను 2వ దెబ్బ కొట్టేసింది. కొంపదీసి దీంతోనే నాకు ముడిపడిపోతుందా? సారీరా. దేనికే? దేనికి? బుద్ధ విగ్రహం అంత మగాని నిన్ను పట్టు కొట్టాను. ఇందాక నువ్వు నా భుజం మీద చెయ్యేసినప్పుడు మా ఎస్ఐ గారు అక్కడే ఉన్నారు. అందుకే నువ్వెవరో తెలియనట్టు నటించి నిన్ను కొట్టాను. సారీ, ఏమనుకోకురా. నో ప్రాబ్లం, ఏం పర్లేదు. మగవాళ్ళని కొట్టడం ఆడవాళ్ళ జన్మ హక్కే, జన్మ హక్కు. మిస్టర్ కృష్ణాంతటి వాడే మిసెస్ సత్యభామ చేత హెడేళ్ల కాలుతో దండించుకున్నాడు. ఏం పర్లేదు, నువ్వు కూడా కొట్టు. అయ్యో ఇంకెప్పుడు కొట్టను రా. నేనేం అనుకోనే. ఇదిగో చెంప, అదిగో చెయ్యి. కొట్ట. వదలరా. వదలను. చెయ్యి వదలరా. వదలను. అయ్యో వదలరా, నేను టైం చూసుకోవాలి. ఓహో చూసు. అమ్మో నాకు టైం అయింది, వస్తా. రేపు కలుద్దాం. రేపా? అయితే రేపు ఎక్కడ కలుద్దామే? బీచ్ లోనా? పెద్దవాళ్ళు బీచ్ ఏంట్రోయ్? అవును కదా. పోనీ కృష్ణా బ్యారేజ్ మీద? అయ్యో అక్కడేంట్రా మరి అసహ్యంగా. అయితే గాంధీ పార్క్ లో? ఇంత చండాలమైన టేస్ట్ ఏంట్రా బాబు నీది? సరే ఎక్కడ కలుద్దాం నువ్వే చెప్పవే. శ్మశానంలో కలుద్దాం. శ్మశానమా? ఆహా, బ్రహ్మాండమైన ప్లేసే. నీ టేస్టే. టాటా. ప్లీజ్ సౌండ్ హారన్. నిజంగా బ్రహ్మానందం గారు చెప్పిన జోస్యం నిజమైపోతుందా? తెలుగు వన్